So SR flip flop already ఈ టాపిక్ చెప్పాను మీకు. SR ఇక్కడ Q then Q dash opposite. ఓకే సో SR 00 ఉన్నప్పుడు ఏమన్నారు ఇక్కడ 00 ఉన్నప్పుడు రిమైన్ సేమ్ Q రిమైన్ సేమ్ ఆల్రెడీ ఏది ఉందో ప్రీవియస్ వాల్యూ సిబిఐ సేమ్. ఇది 10 వస్తే S1 అంటే సెట్ 1 వచ్చేటప్పుడు Q ఏమైంది 1 వస్తుంది. సెట్ 0 R1 రీసెట్ 1 ఉన్నప్పుడు ఇది 0 వస్తుంది. ఇది ఆల్రెడీ టీవీలో చెప్పాను మీకు SR ఫంక్షన్. ఓకే ఇది ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి వీళ్ళు యూజ్ ద ఎక్స్ట్రాగా క్లాక్ వాడతాం. నేను క్లాక్ వాడతాం ఎందుకంటే క్లాక్ ఇచ్చినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ టు డన్, ఆ మెమరీ థింగ్స్ అనేది జరగాలి. క్లాక్ రీసెట్ బటన్ పెట్టేస్తాం. ఓకే హౌ మెనీ ఇన్పుట్స్ ఆర్ దే S R క్లాక్ రీసెట్ కావాలంటే అంటే మొత్తం రీసెట్ చేసేయాలంటే అది 4. హౌ మెనీ అవుట్పుట్స్ ఆర్ దే యాక్చువల్ గా ఓన్లీ Q అంటే నెక్స్ట్ ది Q బార్ పెట్టుకోవచ్చు అంటే లేదు, ఓన్లీ Q ఒక అవుట్పుట్ చాలు. ఓకే సి హియర్ ఇన్పుట్స్ ఏం తీసుకున్నాం క్లాక్ రీసెట్ S R అవుట్పుట్ తీసుకున్నాం. ఓకే అండ్ ఈ నెక్స్ట్ లాగా అవుట్పుట్ ని ఎప్పుడు కూడా మనం రిజిస్టర్ లో తీసుకుంటాం ఎందుకంటే ఆ డేటాని స్టోర్ చేసుకోవాలి కాబట్టి. ఓకే వైర్ అంటే జస్ట్ ట్రాన్సాక్షన్, ఇక్కడ రిజిస్టర్ పెట్టుకుంటే తప్ప మనం స్టోర్ అవ్వాలి. సో అందుకని ఇలా చేస్తాం రిజిస్టర్ పెట్టుకుంటాం. నౌ కమ్ హియర్ ఇక్కడ ఆల్వేస్ అంటే దిస్ ఈజ్ లూప్ ఎవ్రీ టైం జరుగుతూ ఉండాలి అంటే ఒకసారి చేసే ఆగిపోవడం కాదు. అందుకని విల్ యూజ్ హియర్ ఆల్వేస్ అట్ ద రేట్ ఆఫ్ పాజిటివ్ ఎడ్జ్ ఆఫ్ క్లాక్. పాజిటివ్ క్లాక్ ఉంటే పాజిటివ్ క్లాక్ ఎలా ఉంటే పాజిటివ్ ఎడ్జ్ ఆఫ్ క్లాక్ ఉంటే ఓకే లోపలికి వచ్చి బిగిన్ స్టార్ట్ చేయి. రీసెట్ పట్టించాడు రీసెట్ చేసిన వెంటనే అవుట్పుట్ ఏం ఉండాలి రీసెట్ అంటే మీనింగ్ 0 Q లో ఒక బిట్ B 0 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెట్ చేయలేదు అప్పుడు లోపలికి ఇక్కడికి వస్తాం మన పోక. ఇప్పుడు రీసెట్ చేయలేదంటే రీసెట్ చేయలేదు ఇప్పుడు యాక్చువల్ ఫ్లిప్ ఫ్లాప్ గా వాడుకుంటున్నాం నేను. అప్పుడు SR యొక్క కండిషన్స్ ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి SR 00 01 10 11 బట్ 11 అనేది ఇండిఫరెంట్ కేసు, దాన్ని రాయాల్సిన అవసరం లేదు యూజువల్. సో దాన్ని రాసుకున్నాను. ఇప్పుడు ఎల్స్ కేసులో ఇక్కడ SR దీన్ని కంకాటినేషన్. సో 00 అనే వాడడానికి కామా పెట్టి వాడుకోవచ్చు. రెండు బిట్స్ యాడ్ చేసి కలపడానికి 00 కంకాటినేషన్ సింబల్ ఎక్కువ వాడతాం. ఇక కేస్ 00 అని ఉంటే దీంట్లో ఏముండాలి ప్రీవియస్ స్టేట్ కదా అంటే Q కాస్త Q గానే ఉంటది రిమైన్ సేమ్. నెక్స్ట్ 01 ఉంటే 0 S1 S0 R1 ఏముండాలి S0 అంటే ఏంటి S అంటే ఏంటి సెట్ 0 ఉంటే అప్పుడు అవుట్పుట్ ఏముండాలి 0. సో 1 బిట్ 0. నెక్స్ట్ S1 R0 అప్పుడు ఏముండాలి ఇది 1 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 11 కేసు ఇండిటర్మినేట్ కేసు కాబట్టి ఇట్లా మేము ఇంకా హై ఎక్స్ పెట్టేయచ్చు, అన్నోన్ అని పెట్టేసుకోవచ్చు అంటే తెలియదు ఇది వర్కౌట్ కాదు. With this end case and it has been work. This is SR. And what is the difference between SR and JK? Only ఈ 11 దగ్గర టాగుల్ అవుతుంది అంటే Q ఉండాల్సిన కాడ Q బార్ అయిపోతుంది, దీనికి ఆపోజిట్ అయితే. దట్ ఇస్ ద ఓన్లీ చేంజ్ ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్. సో JK సేమ్ ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి. JK రీసెట్ క్లాక్ అవుట్పుట్ ఒకటే ఉంటుంది. ఓకేనా ఫైన్. ఇక్కడ చూడండి ఫస్ట్ రీసెట్ ఇచ్చాక 0 వచ్చేసింది. నెక్స్ట్ కేసెస్ రాసుకుంటున్నాం. 00 వస్తే Q రిమైన్ సేమ్, 01 వస్తే 01 J0 అంటే 0 SR లాగా J అంటే S దగ్గర 0 ఉంది అనుకో సో ఈ అవుట్పుట్ 0. నెక్స్ట్ ఇక్కడ S దగ్గర 1 ఉంది అనుకో అవుట్పుట్ వచ్చి 1. సో 11 ఉంటే ఆపోజిట్ ఆఫ్ Q1. సో అన్ని కంటిన్యూస్ స్టేట్మెంట్స్ మీరు చూసారు లేదు, కంటిన్యూస్ అంటే అన్ని ఒకేసారి రన్ అవుతాయి అంటే బేస్డ్ ఆన్ కేస్ ఎండ్ కేస్ రాసా ఇట్స్ ఓవర్. నెక్స్ట్ ఇక్కడ T ఫ్లిప్ ఫ్లాప్. What is T flip flop? This works for only ఒక ఇన్పుట్ ఒక ఇన్పుట్ ఏదో 0 or 1 ఇస్తాం. 0 ఇస్తే టాగుల్ అవుతుంది, 1 ఏదైనా ఆపోజిట్ అయితే. సో ఏమేమి ఎన్ని ఇన్పుట్స్ ఉండాలి ఇక్కడ T ఇక్కడ Q అంతే. Q బార్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి, అదే ఒకటే అవుట్పుట్ దానికి కావాలి ఆపోజిట్ తీసుకుంటే Q బార్. దీనికి ఎక్స్ట్రా ఏముండాలి ఇన్పుట్ క్లాక్ ఉండాలి ఎప్పుడు రీసెట్. సో మొత్తానికి ఇన్పుట్స్ ఎన్ని 3. సో ఇన్పుట్స్ T క్లాక్ రీసెట్ అవుట్పుట్ వచ్చి Q. సో సేమ్ కండిషన్ ఎప్పుడు ఏంటి పాజిటివ్ ఎడ్జ్ ఆఫ్ క్లాక్ ఉండాలని రాస్తాం. క్లాక్ పైన ఉన్నప్పుడే ఇదంతా రన్ అవ్వాలి. క్లాక్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ కి రాదు. క్లాక్ ఉండాలి, క్లాక్ ఇస్తే ఆన్ అవుతుంది.
సో ఫస్ట్ రీసెట్ ఇచ్చామనుకో అవుట్పుట్ లో ఏమడాలి రీసెట్ 0. రీసెట్ అంటే ఎనీ టైం రీసెట్ అంటే అన్ని క్లియర్ చేసి 0 పెట్టడానికి రీసెట్ అంటారు ఎవ్రీ టైం. సో రీసెట్ ఇచ్చినప్పుడు ప్రతిసారి మనం ఫస్ట్ నుంచి ఆన్ చేసినట్టు 0. నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ ఇప్పుడు టీ ఫ్లిప్ ఫ్లాప్ లో 1 ఇచ్చామనుకున్నాం, ఇక్కడ 1 ఇన్పుట్ 1 ఇచ్చామనుకో అవుట్పుట్ ఏమవ్వాలి ఇఫ్ టీ అంటే మీనింగ్ ఏంటంటే టీ లో 1 ఉంటే దాని దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టీ. టీ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఇఫ్ టీ పెడితే చాలు. ఎప్పుడైనా ఇఫ్ ఏ అని రాసి ఇక్కడ రన్ అవ్వాలని ప్రోగ్రామ్ ఏ లో 1 ఉంటే లోపలికి వెళ్తారు. ఇప్పుడు ఏ కాకుండా ఇక్కడ 1 అని పెట్టొచ్చు. ఇఫ్ ఆఫ్ 1 అంటే కూడా ఆల్వేస్ లోపలికి వెళ్తారు, అది మీనింగ్. ఇఫ్ కండిషన్ మీకు మేడం ఈక్వల్ టు పెట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ లో ఉంటే ఆ వేరియబుల్ లో ఏముంటే అది తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ టీ వేరియబుల్ లో 1 ఉంటే లోపలికి వెళ్తారు, లోపలికి క్యూ లోకి ఏమొస్తుంది క్యూ బార్ అని దాని ఆపోజిట్ పెరుగుతుంది. ఒకవేళ ఎల్స్ కేస్ ఇప్పుడు ఒకవేళ ఇలా కాకపోతే టీ 0 ఉంటే ఏం అవ్వాలి యూజువల్గా ఏం అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే టాగుల్ అయినప్పుడే చేయాలి కదా, 0 ఉంటే చేయాల్సిన అవసరం. సో దిస్ ఇస్ క్లోజ్. నౌ దిస్ డి ఫ్లిప్ ఫ్లాప్ ఏం చేస్తాయి యూజువల్గా డి వాల్యూ ఎంత ఉందో క్యూకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు డీలో ఏమున్నా వెళ్తుంది. ఎప్పుడు క్లాక్ ఇవ్వాలి, రీసెట్ కాకూడదు. రీసెట్ ఇచ్చామంటే 0 అయిపోతుంది, రీసెట్ కాకూడదు. సో అందుకని కమ్ హియర్ ఆల్వేస్ రీసెట్ ఇచ్చినప్పుడు ఏమొస్తుంది 1 బిట్ 0 వస్తుంది. రీసెట్ ఇవ్వలేదు అనుకున్నప్పుడు ఏమొస్తుంది క్యూలో డి వాల్యూ వస్తుంది. డి ఎంత అంటే అంత వస్తుంది, 0 అంటే 0 వస్తుంది, 1 అంటే 1 వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే మీరు చూడకుండా రాయడానికి ట్రై చేయండి, సింపుల్ లాజిక్, మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఎగ్జామ్ పోగొట్టండి. ఓకే నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ చూడండి. అలాగే నేను సీరియల్ చెప్పాను. సో ఇప్పుడు అజ్యూమ్ దట్ యూ హ్యావ్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకోండి. 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. సీరియల్ అంటే ఇక్కడ ఇన్ అవుతుంది. మీకు ఏం చెప్పి సిపో చెప్పాను. ఓకే ఫైన్. సో ఇక్కడ ఆల్రెడీ ఇది ఫస్ట్ 0 పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. ఇప్పుడు దీంట్లో 1 0 1 1 అని ఆల్రెడీ ఉంది. సో కొత్త బిట్ ఈ నుంచి సీరియల్ ఇక్కడ చేస్తున్నాం. సీరియల్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇంకొక 1 పంపించావు. ఈ కొత్తగా 1 వస్తే ఏం చేయాలి, ఇవన్నీ జరగాల లేదా అని ఈ 1 బయటకు వెళ్ళిపోవాలా. అప్పుడు ఈ 1 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఈ 0 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఈ 1 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఈ కొత్తగా వచ్చింది ఇక్కడికి యాడ్ అవుతుంది. అంతేనా కదా. సీరియల్ అంటే ఇన్పుట్ ఈడే వస్తుంది. ప్యారలల్ అంటే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అవుట్పుట్ ఏమున్నాయి అక్కడ తీసుకోవచ్చు. ఓకే సో దీని ప్రోగ్రామ్ చూడండి. సో ఫస్ట్ క్లాక్ ఇచ్చి ఫస్ట్ రీసెట్ ఇచ్చారనుకో దాని మీనింగ్ ఏంటి, అన్నిట్లో ఏమన్నట్టు రీసెట్ ఇస్తే 0 ఎస్ కమ్ హియర్. ఓకే ఫైన్. ఇఫ్ రీసెట్ ఇస్తే అప్పుడు ఏం జరగాలి, షిఫ్ట్ రిజిస్టర్ మొత్తంలో సో అన్ని 4 బిట్లు ఏముండాలి 0 0 0 0 ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఎల్స్ కేస్ అంటే రీసెట్ ఇవ్వలేదు అనుకో, అంటే ఎక్స్ట్రా బిట్ లోపలికి వచ్చింది అనుకో, ఈ లాస్ట్ లో ఈ బిట్ రావాలి. ఎస్సీని 7 ఉండిపోతుంది, మిగతా 3 ఈ నుంచి తీసుకోవాలి. అంటే ఈ మూవ్ అయితే కదా. సో అట్లా ఇప్పుడు షిఫ్ట్ రిజిస్టర్ ఏముండాలి అంటే షిఫ్ట్ రిజిస్టర్ లో 0 1 2 ఉన్న దగ్గర ఉన్న 3 వాల్యూస్ తీసుకొని 4 బిట్స్ ఉండాలి. ఇప్పుడు ఎన్ని వచ్చాయి కదా 0 1 2 అంటే 3 వచ్చాయి. ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, సీరియల్ తీసుకొని 4 బిట్లు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 4 బిట్స్ అయ్యా లేదా అంటే ఓల్డ్ 3 బిట్స్ తీసుకుంటావు, కొత్తగా వచ్చింది ఒక బిట్ గా యాడ్ చేస్తావు, అప్పుడు టోటల్ 4 బిట్స్ అయ్యాయి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. కంకాటినేషన్ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టామంటే కంకాటినేషన్ అండ్ ఇట్ ఈస్ ఎండింగ్ హియర్ టైపింగ్. అంటే దీంట్లో డేటా ఇన్సర్ట్ చేసేసావు, బట్ అవుట్పుట్ ఏం చేయాలి, దీంట్లో ఇన్సర్ట్ చేసే అవుట్పుట్ డైరెక్ట్ గా ప్యారలల్ అవుట్పుట్ తీసుకోవాలి కదా. సో మళ్ళీ ఇక్కడ కింద చేస్తావు ఆల్వేస్ షిఫ్ట్ రిజిస్టర్ ఆన్ అయినప్పుడు బిగిన్ ప్యారలల్ అవుట్ లో ఏం తీసుకుంటావు అవుట్పుట్, షిఫ్ట్ రిజిస్టర్స్ లో ఏం డేటా ఉందో ప్రస్తుతానికి అంటే అది మూవ్ అయ్యాక ఏ డేటా ఉందో ఆ డేటా యాజ్ టీస్ గా తీసేసుకో. ఇప్పుడు సైజ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్యారలల్ ఎన్ని బిట్స్ తీసుకుంటావు నేను మెన్షన్ చేసేటప్పుడు ప్యారలల్ బిట్ ఎన్ని తీసుకున్నావు 4 0 1 2 3. షిఫ్ట్ రిజిస్టర్స్ ఎన్ని తీసుకుంటావు ఆల్రెడీ 4, ఇవి 4 కదా. ఈ సైజ్ మ్యాచ్ అయినప్పుడు మళ్ళీ మీరు సైజ్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇది 4 అది 4 కదా, ఈక్వల్ టు పెట్టేస్తారు. సీరియల్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు షిఫ్ట్ రిజిస్టర్ లో ఉన్నది 4 బిట్లు కాస్త ప్యారలల్ అవుట్ లో వచ్చేసాయి. ఇస్ ఇట్ క్లియర్? నౌ కమ్ టు ప్యారలల్ సీరియల్ అవుట్. అంటే అవుట్పుట్ ఎక్కడ వస్తుంది, ప్యారలల్ ఇట్లా ఉన్నది 4 ఉన్నాయి. ప్యారలల్ ఇన్పుట్ ఇలా డైరెక్ట్ గా పై నుంచి వచ్చేస్తాయి. ఇన్పుట్స్ 4 వచ్చి యాడ్ అవుతాయి.
సీరియల్ అవుట్పుట్ అంటే ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నాం. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి 1011 ఉంది అనుకోండి, 1011 ఉంది. ప్యారలల్ అంటే ఈ 1 కాస్త ఇక్కడ బయటకు వచ్చేస్తుంది, ఒక్క అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది. ఇన్పుట్స్ ఎన్ని ఇప్పుడు? ఇన్పుట్స్ ఎన్ని ప్యారలల్ సీరియల్ అవుట్లో? 4 ఇన్పుట్స్ వచ్చాయి. అంటే దీంట్లోకి రావాలి, దీంట్లోకి రావాలి, దీంట్లోకి రావాలి, దీంట్లోకి రావాలి. అవుట్పుట్ ఏంటి ఇప్పుడు? ఒకటే అవుట్పుట్, ఒకటే. ఇక్కడ అవుట్పుట్ ఏంటి? ఇక్కడ ఏంటి? ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఏంటి? ఒకటి. అవుట్పుట్ ఏంటి? 4. ఇక్కడ ఇన్పుట్ 4, అవుట్పుట్ 1. అవుట్పుట్ 1 ఎవరు? ఈ లాస్ట్ లో ఏది ఉందో అది ఒకటే బయటకు వస్తుంది. అక్కడ నౌ కమ్ హియర్. రీసెట్ చేసామా? షిఫ్ట్ రిజిస్టర్ లో రీసెట్ చేయడం ఇది అందరూ తెలిసిందే, నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు షిఫ్ట్ రిజిస్టర్ లో ఏమేమి రావాలి డేటా? షిఫ్ట్ రిజిస్టర్ లో రిజిస్టర్స్ 4 డేటా యాడ్ నుంచి రావాలి. ప్యారలల్ ఇన్పుట్. ప్యారలల్ ఇన్పుట్ సైజ్ ఎంత చూడండి? ప్యారలల్ ఇన్పుట్ సైజ్ ఎంత? 4 బిట్స్. నెక్స్ట్ షిఫ్ట్ రిజిస్టర్ సైజ్ ఎంత? షిఫ్ట్ రిజిస్టర్ సైజ్ 4 బిట్స్. అంటే వీటిలో ఎన్ని షిఫ్ట్ రిజిస్టర్లు ఉన్నాయి? 4. ప్యారలల్ ఇన్పుట్స్ ఎంత? 4. దిస్ చేస్తే ఇన్పుట్ వచ్చేసింది. జస్ట్ ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు మనకు అంటే ఇన్పుట్ వచ్చాక అవుట్పుట్ తీసుకోవాలా, ముందు అవుట్పుట్ తీసుకొని మళ్ళీ ఇన్పుట్ చేయాలా? ముందు ఇన్పుట్ వచ్చాక మళ్ళీ బయట తీసుకోవాలి. ఇన్ వచ్చాక మళ్ళీ అవుట్. ఫస్ట్ ఇన్పుట్ ఇటు జరిగిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ ఇన్పుట్ ఇటు జరిగిపోతుంది, మళ్ళీ అవుట్పుట్ తీసుకుంటాం. అలా ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం. ఇప్పుడు ఆల్వేస్ రాసి రీసెట్ లేకపోతే ఇప్పుడు అవుట్పుట్ సీరియల్ అవుట్ ఎవరు? ఎక్కడి నుంచి వస్తుంది సీరియల్ అవుట్? షిఫ్ట్ రిజిస్టర్ లో థర్డ్ బిట్, అంటే ఓన్లీ లాస్ట్ వన్ వస్తుంది. థర్డ్ బిట్ ఒకటే బయటకు వస్తుంది. దట్ ఇస్ ద మీనింగ్. ఇస్ ఇట్ క్లియర్? నౌ ఇది చెప్పండి ఈజీగా. ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్. అంటే ఇన్పుట్ ఎన్ని? 4. అవుట్పుట్ ఎన్ని? 4. ఫస్ట్ ఇన్పుట్ చేయాలంటే షిఫ్ట్ రిజిస్టర్స్ లో 4 పెట్టాలి. సో షిఫ్ట్ రిజిస్టర్ ఈజ్ ఈక్వల్ టు ప్యారలల్ ఇన్ పెట్టారు. అంతేనా? అసలు ఓకే. రీసెట్ అయితే 0 0. ఎల్స్ షిఫ్ట్ రిజిస్టర్ ఏమి ఉండాలి? ప్యారలల్ ఇన్ ఉండాలి. దీంతో ప్రోగ్రామ్ ఇన్పుట్ అయిపోయింది. నెక్స్ట్ అవుట్పుట్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఆల్వేస్ షిఫ్ట్ రిజిస్టర్ ఆన్ లో ఉన్నప్పుడు ప్యారలల్ అవుట్ చేసి షిఫ్ట్ రిజిస్టర్ ఏముందో అన్ని యాక్సెస్ బయటకు వచ్చాయి. ఇక్కడ 3 షిఫ్ట్ రిజిస్టర్, ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్ 3 4 సైజ్. ఇక్కడ సైజ్ వచ్చి 4. ప్రతి చోట మీరు ఏంటంటే ఇన్పుట్స్ ఎన్ని, అవుట్పుట్స్ ఎన్ని, షిఫ్ట్ రిజిస్టర్ ఎన్ని 3 తీసుకోవాలి మీరు. షిఫ్ట్ రిజిస్టర్ ఎన్ని ప్రతి చోట కామన్ గా 4 తీసుకుంటున్నారు. ఇన్పుట్లు మారుతున్నాయి, అవుట్పుట్లు మారుతున్నాయి. దాన్ని బట్టి మార్చుకుంటూ వస్తే కాంబినేషన్ మీకు వస్తుంది. మీరు అనుకున్నది ఈజీ కాదు, ఊరికి మార్క్స్ పోగొట్టుకోండి. సరే మీరు డయాగ్రామ్ తీసుకొని ట్రై చేయండి ప్రోగ్రామ్, మరి క్రాస్ చెక్ చేసుకోండి. అప్పుడు కరెక్ట్ అయితే ఓకే మీకు వచ్చినట్టే. ఓకేనా? సో సింపుల్ అయితే కాదు, మీరు ఇన్పుట్స్ అవుట్పుట్స్ కరెక్ట్ గా మ్యాచ్ చేసుకుంటే తప్ప మీకు రాదు. ఇస్ ఇట్ క్లియర్? ఇది రాసుకోండి. సో నెక్స్ట్ క్లాస్ లో కౌంటర్స్ తయారు చేయండి. కౌంటర్స్ ప్రోగ్రామ్ రాసుకోండి. కౌంటర్స్, అసింక్రనస్ కౌంటర్, సింక్రనస్ కౌంటర్, ఈ 2 ప్రోగ్రామ్స్ ట్రై చేయండి. ఓకేనా? మళ్ళీ నేను చెప్తాను. ఓకే.